డాక్టర్ గారు మా వారు పెద్ద ఆఫీసర్. ఇటీవల సెలవులపై ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఊటీలోని ఓ గెస్ట్ హౌస్ వెళ్లి వారం రోజులు గడిపాము. అక్కడ పనిచేసే భార్యాభర్తలు మాకు వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టారు. మా పిల్లలు కూడా వారితో ఇట్టే కలిసిపోయి ఎంతో కలివిడిగా ఉన్నారు. ఇటీవల మాకు తెలిసిన విషయం ఏంటంటే గెస్ట్ హౌస్ లోని భార్యాభర్తలిద్దరికీ HIV ఉన్నట్లు తేలింది. మేము వారం రోజులు వారు వండిన వంట తినడం, మా పిల్లలు వారితో చాలా క్లోజ్ గా మెలగడం జరిగింది కదా. మాలో ఎవరికైనా ఆ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితులు లేదు. HIV ఎలా వస్తుందో తెలిస్తే ఈ పిచ్చి అనుమానాలు ఉండవు. HIV రావాలంటే ఆ జబ్బు ఉన్న వారితోనే సెక్స్ లో పాల్గొనాలి, అంతేకాని దూరం కాదు. లేదా ఒకవేళ HIV ఉన్న వాళ్ళ రక్తాన్ని పరీక్ష చేయకుండా ఎక్కించుకుంటే HIV ఉన్న వాళ్ళ పరీక్ష రక్తం ఎక్కించుకుంటూ వస్తుంది. లేదా HIV ఉన్న వాళ్ళకి ఇంజక్షన్ వేసి అదే సూత్తో ఇంజక్షన్ చేయించుకుంటే వెంటనే చేయించుకుంటే, లేటుగా కాదు, వెంటనే చేయించుకుంటే రావడం అవకాశం. అంతేగాని ఇంకో రంగా రాదు. వాళ్ళ కౌగులించినా, ముద్దు పెట్టుకున్నా, వాళ్ళ పడుకున్నా, వాళ్ళ సబ్బు వాడినా, వాళ్ళకి స్నానం చేసినా ఏ రకంగా రాదండి. అదే HIV 3 విషయాలు అవి జరిగితేనే వస్తుంది. అంచేత మీకు వచ్చే ఎట్టి పరిస్థితి రాదు. ఆ భయం అవసరం లేదు, ఎవరు భయపడవసరం లేదు. HIV వచ్చిన వాళ్ళు ఇంట్లో పనికి పెట్టుకోవచ్చు, వాళ్ళ మీద పనులన్నీ చేయించుకోవచ్చు, వాళ్ళ ఆయాలుగా పెట్టుకోవచ్చు, వాళ్ళ మీద అన్ని పనులు చేయించుకోవచ్చు. అదే వివక్షత పనికిరాదు, డిస్క్రిమినేషన్ పనికిరాదు. అంటే వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా చూడాలి, కానీ వేరుగా చూడకూడదు.